అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క కరిగిపోయినా నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలి కరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు
తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతా పాడదాం. నడిపిస్తాడు నా దేవుడు, వలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పాడాలి. కష్టాల కొలిని కాల్చి వేసిన, శోకాలు గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిని కాల్చి వేసిన, శోకాలు గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు తన చిత్తం, తన చిత్తం గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిని కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిని కరిగిపోయి అందరూ తన చిత్తం, తన చిత్తం గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి, చక్కని ఆలోచన చెప్పి నన్ను నడిపిస్తాడు యేసయ్యా. 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 నడిపిస్తాడు యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముతున్నాను, నీ వంటి
అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ వంటి వారు లేరయ్యా రీబా బాబా రీబా రీబా యేసయ్యా యేసయ్యా చప్పట్లు కొడుతూ దేవుని గణపరిచి భాషలు మాట్లాడండి. భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడు. ప్రకృతి సంబంధమైన మనుషులకు అది అర్థం కాకపోయినప్పటికీ దేవునితో మనం ఎంత ఎక్కువగా భాషలు మాట్లాడితే విశ్వాసం మనలో అంత అధికమై దేవుని కార్యాలు సులువుగా జరిగిపోతాయి. నీవే ఏదైనా చేయాలంటూ ఈ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నీ కరములపై దృష్టి ఉంచి నీ కరములపై దృష్టి ఉంచిన అందరం బిగ్గరగా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నాయేసయ్యా. మరొకసారి అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? Say everyone like me. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? అందరం కలిసి నిన్నే నమ్ముకున్నాను. బిగ్గరగా నీ వంటి వారు ఎవరయ్యా? Come on everyone, sing loudly. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? అద్భుతం చేయు నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? చెప్పాలి అందరూ. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడను ఆశ్రయించాను. నిందలు అవమానాలు
సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. మరొకసారి, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. అందరూ కలిసి, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. చేతబట్టి ఈ వాగ్దానములను చేతబట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. బిగరగా, అద్భుతం చేయుమయా నా జీవితంలో. కమ్ ఆన్ ఎవ్రీవన్. నిన్నేనే నమ్ముకున్నానేసయ్యా. మరొకసారి, అద్భుతం చేయుమయా నా జీవితంలో. అడుగుదాం. నిన్నేనే నమ్ముకున్నానేసయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. అందరూ, నీ వంటి వారు ఎవరయ్యా? ఏ సమయంలోనైనా నిన్నేనే నమ్ముకున్నాను. ఏ స్థితిలోనైనా నీ వంటి వారు. గట్టిగా ఒక్కసారి అడుగుదాం. అద్భుతం చేయుమయా నా జీవితంలో. అందరం అడుగుదాం ఒక్కసారి. నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా, అద్భుతం చేయుమయా నా. yes తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. చేతులు పైకెత్తి, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? మరొకసారి చెప్దామా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. బిగ్గరగా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. ఈ మాట చెప్దాం. తప్పక చేస్తావని నిన్ను నమ్మి. అందరూ, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినామయ్యా, నీ చేతులపై దృష్టి ఉంచి. బిగ్గరగా గట్టిగా ఒక్కసారి, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. గట్టిగా మరొకసారి, విశ్వాసముతో, బై ఫెయిత్. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురుచూ. He's going to do miracles in your life. He's going to do something special. He's going to do. We are all redeemed through his blood. ఎందుకు ఆయన చేస్తాడో తెలుసా? మనందరము ఆయన రక్తము చేత విమోచించబడిన పిల్లలము గనక, ఆయన వారసులము గనక
ఆయన ప్రియ కుమారునికి సమాన వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు గనుక, జ్యేష్ఠ పుత్రులుగా, దత్త పుత్రులుగా, పుత్రికలుగా ఆయన పిలిచి ఉన్నాడు గనుక ఆయన తప్పక మన కుటుంబాలలో అద్భుతాలు జరిగిస్తాడు. ఈ సంవత్సరము తప్పక జరిగించి అవి అనుభవించినట్లు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుతాడు, ఆరోగ్యముతో ఉంచుతాడు. నీ కళ్ళ ముందు చూసి నువ్వు ఆనందించినంత కృపనిస్తాడు ఆయన. విశ్వసించిన వాడు కలవరపడడు, వాటిని అనుభవించి తీరుతాడు. తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. ఎవరో సహాయం చేస్తారని వాళ్ళ చేతుల వైపు చూస్తాం, ఎవరో ఆదుకుంటారని వారి ముఖాల వైపు చూస్తాం, ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూసిన కాలం ఇక చాలు. దేవుడు అంటున్నాడు, నేను అద్భుతము చేసే దేవుడను, నా చేతులు చాపి ఉంచాను, నా రెక్కల నీడకు రండి. I will make great you. నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను. నిందలు అవమానాలు సహించుకుంటూ వెళ్తున్నావా? బాధలు భరించుకుంటూ వెళ్తున్నావా? సమస్యలను నిలదొక్కుకోలేక, పడిపోలేక, నిలబడలేక, పడిపోలేక తడబడుతూ అడుగులు వేస్తున్నావా? దేవుడు అంటున్నాడు, నా చిత్తాన్ని నీ పట్ల జరిగించను ఉద్దేశించి ఉన్నాను కనుక భయపడకుము, భయపడకుము, భయపడకుము. నీ వాగ్దానములను చేతబట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. దేవుడు నీకు ఈ సంవత్సరంలో ఏం వాగ్దానం ఇచ్చాడో జ్ఞాపకం చేసుకో. వాగ్దానాలను నమ్ము. నమ్మినవాడు దేవుని మహిమను చూస్తాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు అన్నాడు. నీవు నమ్మితే నాకు సాధ్యమవుతుందని చెప్పలేదు ప్రభు, నీవు నమ్మితే అది నీకు జరుగుతుంది. ప్రతి వ్యాధిగ్రస్తుడు యేసు ప్రభు ముడితే చాలనుకున్నాడు, కానీ ఒక స్త్రీ వస్త్రపు చెంగు నేను ముట్టినా చాలు. ఆయన నన్ను ముట్టాల్సిన పని లేదు, ఆయన నా తలపైన చేయించి ప్రార్థించాల్సిన పని లేదు, ఆయన నా ఇంట్లోకి రావాల్సిన పని లేదు. నేను వస్త్రపు చెంగు ముట్టినా నేను స్వస్థత పడతాననుకొని వెళ్ళి యేసు వస్త్రపు చెంగును ముట్టిన బిడ్డ అద్భుతమైన విడుదల పొందింది. నీ విశ్వాసము ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. బిలీవ్ వాట్ ఎవర్ యు ప్రే, you believe, because you going to receive whatever you pray. నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో అది నీవు తప్పకుండా పొందుకుంటావనే నమ్మకము నీకు కలిగి ఉండాలి. అద్భుతమైన దేవుడు ఆయన. ఆలస్యమైన ఆయన కార్యాలు శ్రేష్టంగానే ఉంటాయి, అద్భుతంగానే ఉంటాయి, గొప్పగానే ఉంటాయి, మనం ఊహించనట్టుగానే ఉంటాయి. ఎందుకనంటే దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పమును చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూర్చి జరిగిస్తున్న దేవుడు ఆయన. ఆయన జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు, ఆయన జ్ఞాపకాలలో నువ్వు ఉన్నావు, ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు. He will never leave you, he never forsake you, always be with you. గుర్తుపెట్టుకో, ధైర్యంగా ఉండు. ఎందుకు భయపడతా ఉన్నావు? ఎందుకు అధైర్యపడతా ఉన్నావు? ఆయన నీ దగ్గర నుంచి పక్కకెళ్తే కదా నువ్వు భయపడాలి. ఆయన నీతో ఉన్నాడు కాబట్టి నిన్ను ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు. ఈ రాత్రి నీతో ఉన్నాడు కాబట్టి ఎంతో మందికి అవకాశం ఉన్నా కుదరలేదు. దేవుడు నిన్ను తన దూతను పంపించి ఇక్కడికి తీసుకొచ్చాడంటే God has plan for you. God has a plan for you. More and more, more and more, more and more.
ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, అనాది కాల ప్రణాళిక ఇది. నువ్వు ఇక్కడికి రావడము, ఈ నెలలో ఒక అద్భుతం చూస్తావు. నువ్వు సేవకునిగా నేను చెప్తా ఉన్నాను, ఒక మార్పును చూస్తావు నీ కుటుంబంలో, ఒక నూతనమైన మార్పును. నువ్వు గోయింగ్ టు బి సీ యు నువ్వు చూస్తావు. నీ కన్నీళ్లను దాటుకొని పోయే దేవుడు కాదు ఆయన. ఒక గుడ్డివాడు పిలిస్తేనే దాటుకొని పోలేదండి ప్రభువు. ఒక గుడ్డివాడు పిలిస్తేనే, పక్షవాతం కలిగిన వాళ్ళు అంటుకుంటేనే, వాళ్ళ స్పర్శ తగులితేనే అంటు రోగమని ఊరి వెలుపటికి తరమబడిన వాళ్ళు, అందరి చేత అసహించబడిన వాళ్ళు పిలిస్తేనే ఆయన దాటిపోక నిలిచి ఉన్న దేవుడు ఆయన. ఆయన బిడ్డలమైన మనము రేయింబవళ్ళు ప్రార్థన చేస్తుంటే, రేయింబవళ్ళు మొరపెడుతూ ఉంటే, రేయింబవళ్ళు కనిపెట్టుకొని ఉంటే ఆయన దాటిపోవటకు అన్యాయస్తుడు కాడు. దాటిపోవటకు అన్యాయస్తుడు కాదు. వస్తుంది సమయం. దావీదుకు వచ్చేసరికి సమయం పట్టింది, యోసేపుకు సమయం పట్టింది, దానియేలుకు, షద్రక్ మేషాకు సమయం పట్టింది. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నోడికి సమయం పట్టింది. 12 సంవత్సరాలు పట్టింది రక్తస్రావపు రోగికి, సమయం పట్టింది. అయినా పర్వాలేదు, నువ్వు ఊహించని కార్యాలను నువ్వు అనుభవిస్తావు తప్పకుండా. ఆలస్యమైన పర్వాలేదు ప్రభువా, నీవు నాకు అద్భుతం చేయని అడుగు ఒక్క మాట. ఆలస్యమైన పర్వాలేదు ప్రభువా, నా కుటుంబాన్ని దర్శించని ఒక్క మాట అడుగు. ఆలస్యమైన పర్వాలేదు, నా ఇంట్లో ఏదో ఒక నూతనమైన కార్యం, నా ఇంట్లో సంతోషించదగినది, నా ఇంట్లో నెమ్మది కలిగేది, నా పరిస్థితులన్నీ కూడా సమాధానం కలిగే ఒక్క కార్యము చేయి ప్రభు అని అడుగు, అంతే. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండే, ఏం పర్వాలేదు. నడిపించువాడు ఆయనే. ఏ కొలిమిలో నుండి అయినా నేను బయటికి తెస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.